వెల్కమ్ టు పొలిటికోస్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని యమ్నంపేటలో శ్రీ పెద్దమ్మ తల్లి కళ్యాణోత్సవం జరుగుతున్నది. ఆ విశేషాలను మనము చూద్దాం. ओम सर्वस्य देवस्य नमः। ओम ईशानस्य देवस्य नमः। ओम पशुपते देवस्य नमः। ओम रुद्रस्य देवस्य नमः। सार्वभौमाय सर्वेश्वराय मंगलम्। मंगलम भगवान मंगलम मंतो नाम शंकर भगवान के राजा रामचंद्र सर्वेश्वराय मंगलो महाकाली महालक्ष्मी महासरस्वती दत्तस्वरूपिणी दत्तमतल्ली देवता संपूर्ण अनुग्रह पार्वती परमेश्वर स्वामेता संपूर्ण सर्वे
యమునంపేట పెద్దమ్మ తల్లికి అందరు భక్తుల తరపు నుంచి కూడా నమస్కారం. పెద్ద ఎత్తున ఈరోజు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి పెద్దమ్మ తల్లిది. అందరు కూడా భక్తులకు పెద్దమ్మ తల్లి ఏది ఆశీర్వాదం తీసుకుంటే అవన్నీ కూడా కోరికలన్నీ కూడా పూర్తిగా చేయాలని ఆ తల్లికి మొక్కిన. అందరికి పెద్దమ్మ తల్లికి జై. నేను రామంకోల్ పద్మారావును, ఈ ముద్రా సంఘం అధ్యక్షులు, యమునంపేట ముద్రా సంఘం, పోచారం మున్సిపాలిటీ. ఈ యొక్క గుడి 3 సంవత్సరాలు అవుతుంది నిర్మించి. ఈ యొక్క గుడిని ఇది చాలామంది ముద్రాజులదే అనుకుంటారు, కానీ మేము ముద్రాజులు అనుకుంటలేను. అందరిది ఈ ప్రజలు 30 లక్షల విరాళాలతో మేము సేకరించి ఈ మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఈ యొక్క జాతీయ రహదారికి దగ్గరలో ఉంది కాబట్టి అభివృద్ధి మంచిగా చేయాలని అందరి సహకారాలు తీసుకొని ఈ యొక్క మందిరాన్ని నిర్మించడం జరిగింది. అలాగే గజస్తంభ దాత ప్రవీణ్ గారు మాకు 2 లక్షల రూపాయలు ఇచ్చి గజస్తంభాన్ని ఇప్పించారు. గజస్తంభం కూడా నిన్ననే ఇనాగ్రేషన్ అయింది. మరి ఈరోజు ఈరోజు అమ్మవారి కళ్యాణం. భక్తులు విపరీతంగా వచ్చారు. అమ్మ మీద దయతోని ఇక్కడికి వచ్చిన ముద్రాజ్ బంధువులకు, ఇతర కులస్తులకు, మన హిందూ బంధువులకు, ఇక్కడికి వచ్చిన చాలామంది లేడీస్ ప్రాముఖ్యత ఉంది ఈ పెద్దమ్మ గుడికి. వీళ్ళందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. మా యొక్క గుడి ప్రెసిడెంట్, కుల సంఘం జనరల్ సెక్రటరీ, వీళ్ళంతా సహకారాలతో మేము చాలా ఇంకా ఈ అభివృద్ధికి చాలామంది తోడ్పడి మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. నా పేరు వల్లమల్ల ప్రవీణ్. నేను టీపీసీసీ ఎస్సీసెల్ కన్వీనర్ మేడ్చల్కి డిస్టిక్. ఈ గుడి పెద్దమ్మ గుడి నాకు తెలిసి జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ గుడి ఫస్ట్ పెద్దమ్మ గుడి. సెకండ్ పెద్దమ్మ గుడి మన తెలంగాణ ఇది యమునంపేటలో ప్రతిష్ఠించ చేశారు వాళ్ళు. సో ఈ గుడిని నాకు తెలిసి 3 సంవత్సరాలు ఆ 3 సంవత్సరాలు ఈ ప్రతిష్ఠ చేసి, సో ఈ 3 సంవత్సరాల్లో గుడి చాలా చిన్నగా ఉండే. నాకు తెలిసి చిన్నగా వాళ్ళు సొంతంగా చేసుకున్న వాళ్ళు. ఇప్పుడు ఈ 3వ సంవత్సరం తర్వాత ఈ అందరు దాతలు వాళ్ళు అందరి దగ్గర పోయి ముందుకు పోయి చేసి మాకు ఇలా ఈ గుడిని చాలా పెద్దగా డెవలప్మెంట్ చేయాలని చెప్పి కోరుకొని నన్ను ఒక విరాళం అడిగారు. అన్న మీరు ముందుకొచ్చి నాకు గజస్తంభం అనేది కొంచెం మాకు దాతగా చేస్తారని చెప్తే నేను ముందుకొచ్చి 100% చేస్తానా. మన పెద్దమ్మ టెంపుల్కి మనం దేవుడికి ఎంతైనా చేస్తాము. 100% ముందుకొచ్చి ఈ గజస్తంభం అనేది నేను దాత చేసిన. సో ఈ గుడి చాలా పవర్ఫుల్ అండి. మీరు ఒక్కసారి ఈ గుడిని మొక్కుకొని చూసుకుంటే మనం అనుకున్నది అనేది జరుగుతుంది. సో ఈ గుడిని నేను ఇంకా ముందుకు తీసుకుపోతా. దీనికి ఇంకా ఏమైనా శక్తిశాలిగా ఏమైనా కావాలంటే కూడా గుడికి నేను సాయం చేయడానికి ఎప్పుడు ఉంటా. గుడికనే కాదు, ప్రజలకు ఇంకా భారీ ఎత్తుగా కూడా ఏ విధంగా అన్న నాకు సాయం కావాలంటే నేను ముందుండి జాగ్రత్తగా గుళ్ళు కాదు ఎన్నిసార్లు అయినా కూడా నేను ముందుకు గుడి అందరు చేయాలని నేను ఏది కూడా కాదని అనట్లేదు. సో మా మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ యమునంపేటలో ఇది చాలా పెద్ద గుడి, చాలా పవర్ఫుల్ కావాలి, ఇంకా పెద్ద ఎత్తుగా కావాలి. సో మా అన్నలు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, డివిజన్ ప్రెసిడెంట్స్ ఎవరు ఉన్నారో ఈ గుడిని చాలా జాగ్రత్తగా చూసుకొని ముందుకు తీసుకెళ్ళాలని ధన్యవాదాలు చేస్తాను. మరి ఈరోజు యమునంపేట పరిధిలోని పెద్దమ్మ దేవాలయంలో గజస్తంభం ప్రతిష్టాపన చేసుకొని మరి అమ్మవారి 3వ వార్షికోత్సవం పెద్ద ఎత్తున మరి గ్రామస్తులందరి సహకారంతో పెద్ద ఎత్తున మరి విచ్చేసిన భక్తులందరికీ పేరున ధన్యవాదాలు. మరి ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసి వార్షికోత్సవాన్ని, గజస్తంభం శంకుస్థాపనని దిగ్విజయంగా పూర్తి చేసిన ఆలయ కమిటీ సభ్యులకు, మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. ప్రతి ఒక్కరిపై, ప్రజలపై మున్సిపల్ మరి మంచిగా అభివృద్ధిలో ముందుకు పోవాలని ఆ పెద్దమ్మని మేము కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. పెద్దమ్మ తల్లికి నవనీత రవీందర్. మేము హోమము చేసినాము, కళ్యాణము అందరికీ మంచిగా ఉండాలని, ఊరు మొత్తం మంచిగా ఉండాలని చేస్తున్నాము. మా హస్బెండ్ గుడికి పెద్ద, మేము అందరు చల్లగా ఉండాలని. ఇది 3వసారి కళ్యాణం జరుగుతుంది. మళ్ళా ఇట్లే మంచిగా అయితే మేము ఇట్లే మంచిగా చేస్తాము. పెద్దమ్మ తల్లికి మాకు మంచిగా ఉంచితే మా ఊరుకు జై పెద్దమ్మ తల్లి. ఈరోజు యమునంపేటలో జరిగిన శ్రీ పెద్దమ్మ తల్లి 3వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు శ్రీ పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ పెద్దమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కెమెరామెన్ శ్రీకాంత్ రెడ్డితో మీ ప్రేమరాజు.
Please subscribe to the channel and download the Politicos app from the links in the description.